జ్ఞానం అంట జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తుంది. జ్ఞానమును సముపార్జన చేసుకుంటారంట. జ్ఞానం యొక్క లక్షణాలు. జ్ఞానం ఏం చేస్తుంది? ఇంకా జ్ఞానమును సముపార్జన చేసుకుంటుంది. సంపాదించుకోవడానికి ఏం సంపాదించుకోవడానికి? డబ్బులు కాదు. దేని? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తుంది. జ్ఞానం యొక్క లక్షణం. ఇంకా జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి, కష్టపడాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సొంతం చేసుకోవాలి, ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి మనసు ఉంటుంది జ్ఞానానికి. బుద్ధిహీనత ఏం చేస్తుంది? బొబ్బలు పెట్టుద్దంట. దొంగిలించిన నీళ్ళు తీపి, చాటున తిన భోజనము రుచి అని అజ్ఞానం, బుద్ధిహీనత బొబ్బలు పెడతా ఉంటుంది. అది బుద్ధిహీనత స్వరం ఏర్పడతా ఉంది, జ్ఞానం యొక్క స్వరము వినపడతా ఉంది. ఈ రోజుల్లో యవనస్తులే కదా చాలామంది. మా కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొన్ని లక్షలు అప్పు అయిపోయాడు. 37 చిన్న చిన్న పిల్లలు. ఎందుకు అబ్బాయి ఏం పని చేసావు? ఇల్లు కట్టావా, లేకపోతే పిల్లలు పెళ్లి చేసావా, ఏం చేసావు, ఎందుకు వచ్చాయి, ఎందుకు అబ్బాయింది? 4 లక్షలు అంట. సరే, ఆ యొక్క మొత్తానికి అందరూ కలిసి ఏదో తీర్చారు. మళ్ళా కొద్ది రోజులు పోయినా మళ్ళీ 2-3 ఏళ్ళు కూడా చూస్తే మళ్ళీ అప్పు కనబడకు, మళ్ళీ 5 లక్షలు అప్పు ఉందంట. ఏదో వాళ్ళు ఎన్ని లక్షలు అప్పు ఎన్ని చేస్తామండి? ఎన్ని చేస్తామండి? ఇలా ఏదో ఉంటున్నాయమ్మా ఆన్లైన్లో బెట్టింగ్లో టికెట్ ట్రేడింగ్ ఏదో మొత్తం అందులో పడ్డాడు. అందులో ఏమంటే కష్టపడకుండా సులభంగా సంపాదించే మార్గాలు ఏంటి అని వెతుక్కుంటారు కదా. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి మొదట సాతాను మన ఆశ చూపి ఏం చేస్తాడు? మోసం చేస్తాడంట. ఏమిటి ఆశ? ఏమి సంపాదించాలి, ఎలా బ్రతకాలి, ఏమి సంపాదించాలి, ఎలా సంపాదించాలి, త్వరితముగా సులభంగా కష్టపడకుండా సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ సైతాన్ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆశలు పుట్టిస్తా ఉన్నాడు. దానికి రకరకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయా? ఎన్ని అవకాశాలు ఉన్నాయండి. సులభంగా ఇప్పుడు 20,000 పెడతానంట, కాసేపు 5 నిమిషాలకే ఎంత వచ్చేస్తుంది? 50,000 వచ్చేస్తుందంట. అప్పు ఇంకేం వచ్చేస్తుంది కదా అని 50,000 పెట్టేశాడంట. ఏమొచ్చింది? 1,00,000 వచ్చింది. ఇంకా నా పట్టపక్కల 1,00,000 పెట్టేసాడు. సులభంగా ఆశ చూపి మోసం చేయి. ఆశ చూపించి మోసం చేస్తుంది ఈనాడు క్రైస్తవ సమాజంలో. రక్షించబడిన వారిని సైతము లోక సంబంధమైన ఆశల చేత సాతాను ఏం చేస్తుంది? మరులు కలుపుతా ఉందంట, ఈడపబడుతున్నారంట మనుషులు. వారి స్వకీయ దురాశ. ఏంటది? దురాశ. ఎందుకు నష్టపోయావు, ఎందుకు అప్పయ్యావంటే దురాశ చేత ఏడవబడ్డావు. నేను చెప్పాను 2 సార్లు, నాకు 2వ సారి తెలిసిన విషయం. అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాను. అది దురాశ. అది దురాశ. త్వరితముగా జరిగిన స్వాస్థ్యం అది నిలవదు. అది కష్టపడకుండా సంపాదించేటువంటి డబ్బు ఆశించినటువంటి దురాశ. ఇప్పుడు నాకు సంపాదించిన 35,000 40,000 సంపాదిస్తాడు అబ్బాయి. 40,000 అప్పులు వెళ్ళిపోతున్నాయి. పిల్లలు తినడానికి లేదు, ఇంట్లో దేవుడి కార్యాలు బ్రతకడానికి లేదు, ఆనకాలు బ్రతకడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. చూడండి ఎలాంటి దురాశలలో ఇరికించి మనుషులు ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అబ్బాయి నేను జెన్యున్గా ఉంటానండి అనుకోవచ్చు. ఒకవేళ జెన్యున్గా ఉన్నా ఏ ఆశ అది లోకాన్ని దురాశ లేకపోవచ్చు. ఒక నీతిగానే ఉండొచ్చు, న్యాయంగానే సంపాదించవచ్చు, న్యాయముగానే ఉండొచ్చు. న్యాయముగానే ఉండి దేన్ని సంపాదించుకోవడానికి? లోకాన్ని సంపాదించుకోవడానికి, లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి. రక్షణ పొందిన వ్యక్తులకు అదే ఆశ, లోకంలో ఉన్న వారికి
అదే కోటి విద్యలు దేనికోసం అంట? కోటి కొరకే అన్నట్లు. మరి లోకంలో ఉన్న వ్యక్తులకు అదే ఆశ. ఏం ఆశ? సంపాదించుకోవాలి, లోకాన్ని సంపాదించుకోవాలి. భక్తి చేసేవారికి, రక్షించబడిన వారికి అదే ఆశ, లోకాన్ని సంపాదించుకోవాలి, ఆస్తులను సమకూర్చుకోవాలి. ఇది ఆశ కదా. ఈ ఆశతో ఏం చేస్తున్నారు? ప్రభు చెప్పారు కదా, ఐహిక విచారము, క్షణమాసం అనేటువంటి మొండ్ల తప్పలు అవి ఏం చేస్తున్నాయి? మనుషులను ఆధ్యాత్మికతలో ఎదగడంలో లేదు. దేవుని కొరకు ఎదగటానికి ఆ ఆశలు ఏం చేస్తున్నాయి? ఆ ఆశలని ఐహిక విచారము, ధనవాసం అనేటువంటి ఆశలు అవి మొండ్ల తప్పల్లాగా మనుషుల్ని అణిచివేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం గ్రహించాలి, మన ఆశలు ఏమై ఉన్నాయి. దేవుని అవసరత కొరకు ఎదిగి అవసరతను తీర్చే కుటుంబాలలో మనం ఉన్నామా? లేక దేవుని నుంచి అవసరాలను కొరుకునే వారిగా ఉన్నామా? మన నోరు తెలిస్తే ఏం ప్రార్థన చేస్తాం? ఏం ప్రార్థన? నిజంగా మనలో మనం ఏం ప్రార్థన చేస్తాం? అంత రక్షణ పొందిన వాడే కదా. ఎంతమంది రక్షణ పొందిన అన్నట్టు మారవలసి పొందిన వాడు. ఆల్మోస్ట్ 50% కనబడుతున్నారా? చేతులు ఎత్తలేదా? కొంతమంది ఆల్మోస్ట్ పొందిన పెట్టుకుంటున్నారు, పొందానా లేదా కదా. క్లారిఫికేషన్ ఉండదు. సరే, నిశ్చయత కావాలి మనకి. నువ్వు రక్షించబడ్డావడానికి ఒక నిశ్చయత కావాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఆధ్యాత్మికమైన ఆశలు కలిగిన వారుగా ఉన్నారు. అప్పుడే వారి ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని చూడగలుగుతారు. కాబట్టి ఈ లోకము అజ్ఞానం అనేది మనల్ని అపవాది అనేక సందర్భాల్లో మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అనేకమైన ఆశలు, లోక సంబంధమైన ఆశలు మన ముందు పెట్టి లోకంలో ఉన్న మనుషులను చూసి వారి స్థితిలో ఉన్నారు, వారు ఎలా అభివృద్ధి పొందుతున్నారు. కొంతమంది చింత ఉంటుంది, ఏమనంటే వాళ్ళు ఉన్నగా మనం వచ్చారు, బిల్డింగ్ కట్టేసుకున్నారు, లేకపోతే అది కొనేసుకున్నారు, కారు కొనేసుకున్నారు, చేరు నాకు వచ్చి కష్టపడుతున్నాను ఇచ్చి ఎప్పుడు ఎదుగు లేదు, గొతుగు లేదు అనుకునేవాడు కొంతమంది. ఈ ఐహిక విచారాలు కదా, ఈ ఐహిక విచారాలతో మనుషులు వాటిలో పడి ఆధ్యాత్మికతల వారు ఎదగలేని వారిగా ఉన్నారు. ఆ దైవ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలను గ్రహించలేని వారంగా ఉంటున్నారు. కాబట్టి కుటుంబాలుగా మనము దేవుని మహిమపరచాలి అంటే మన జీవితంలో ఎలాంటి ఆశలు ఉండాలి? చెప్పండి. అపవాది యొక్క యుక్తులను గ్రహించి మన జీవితంలోకి ఎంటర్ అవుతున్నటువంటి లౌకికమైనటువంటి ఆశలను గ్రహించి ఏం చేయాలి? లోకము దాని ఆశలను ఏం చేయాలి? సిలువ వేసే అనుభవానికి మనం రావాలి. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక ఆశలను మనము పెంచుకోవాలి. దేవుని కొరకు నా కుటుంబము వాడబడాలి అనేటువంటి ఆశలు మన హృదయంలో పెరగాలి. వాటిని పెంచి పోషించుకోవాలి. ఒకసారి భక్తులు అయిపోదామా? చెప్పండి, అయిపోం. కాబట్టి మన కుటుంబాలలో మన పిల్లలైన వారి కొరకు ఎప్పుడు ప్రార్థించమన్నాడు దేవుడు? ఇలా వాక్యాలకు మాట్లాడాలి. ఏమన్నా ఈ పసి పిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలి? మొదలు పెట్టాలి. నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కొమ్మరించును. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎవరి కొరకు? ఏ వయసులో చెప్పాలి? పసిపిల్లల ప్రాణం కొరకు మనం ఏం చేయాలంట? మొదలు పెట్టాలంట. అది పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వారి కొరకు మనం మొదలుపెట్టేటువంటి వారిగా ఉండాలి. మన హృదయంలో ఏ ఆశలను పెంచుకుంటున్నావో, నేను మా పిల్లల కోసం వాళ్ళు చిన్నపిల్లలప్పుడు వాళ్ళు ఎక్కేసి అంటే ఆ పసిపిల్లలప్పుడు నేను రక్షణ పొందలేదు. బాబు
బాబు చిన్నాడు, మూడో సంవత్సరం పిల్లాడు. ఎల్కేజీలో జాయిన్ అవ్వడం అనుకుంటా. నేను మార్మల్స్ పొందిన ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు. పాపకి ఎల్కేజీ ఏదో చెప్తున్నాను. నేను మార్మల్స్ పొందిన ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను మార్మల్స్ పొందిన 2 సంవత్సరాల తర్వాత నా ఆధ్యాత్మికతలో వచ్చి నేను ఎదుగుతున్నటువంటి పరిస్థితులలో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే లోకము అనే ఆశలు నా పిల్లలకు లోకము అంటకూడదు. లోకం అంటకూడదు. వారిని ప్రత్యేకంగా పెంచుకోవాలి. వారిని దేవుని మహిమ కొరకు పెరగాలి. వారు దేవుని పరిచయంలో వారు ఉండాలి అనేటువంటి ఆశలు నాలో ఉన్నాయి. అయితే వాటి కోసం ప్రార్థన చేస్తుంది అన్నాడు. పెద్ద వారిని ఎలా పెంచాలో నాకు తెలియదు. వారి భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. చాలామంది చిన్నతనంలో కొన్నిసార్లు పిల్లలు పుట్టకపోయినప్పుడు, లేకపోతే పుట్టి చనిపోతున్నప్పుడు, ఏదైనా అపాయకరమైన పరిస్థితులు వారికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు మొక్కుకుంటారు. ఏమని సేవకి ఇచ్చేస్తాను ప్రోగ్రాం కదా, సేవకి ఇచ్చేస్తాను అంటారు, కానీ మర్చిపోతారు. ఆ సందర్భాలు మర్చిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకున్న పిల్లలు ఎవరి కాలం వచ్చేవాడికి దీన్ని ఎవరు మొక్కుకోమన్నారు, నేను సేవకి ఎవరు మొక్కుకోమన్నారు అని అడిగి ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? అలాంటి సందర్భాలు నేను వింటున్నప్పుడు అనుకునేదాన్ని, అమ్మో నా పిల్లలు ఎలా ఉండాలి. చిన్నతనంలోని ఆ ఆప్షన్ ఆయనకే వదిలేశాను. ఇలాంటి నాకు తెలియదు. నాకు చేస్తారు వాళ్ళు ఎలా పెంచాలో నాకు తెలియదు. నా జ్ఞానం సరిపోదు. అప్పుడు వారిని పని చేయాలి. ఈ పని చేయడానికి వారికి ఎంత జ్ఞానమో ఆ జ్ఞానమే వారికి ఇవ్వు. ఎంత జ్ఞానం కావాలో అదే వారికి ఇవ్వు. వాళ్ళకి ఎంత విద్య కావాలో అదే ఇవ్వు. నీ పనికి ఆటంకం వచ్చేది ఏది వారికి వద్దు. అది ఎలా పెంచాలో నాకు తెలియదు కాబట్టి నువ్వే పెంచుకోవాలి. నీకే అప్పగిస్తున్నా. ఆ బాల్య దినాల్లో దేవునికి చిన్న బిడ్డలప్పుడు వారిని అప్పగించుకోవడం జరిగింది. దేవుని నష్టాలను అప్పగించుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఏది తెలియదు. వారి భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. నీవు చివరి వరకు ఎదిగిన దేవుడు. నేను వాళ్ళ కోసం ప్రాణం పెట్టలేను. నా పిల్లలకి అన్నాను కానీ వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టలేను. అయితే నువ్వు నా బిడ్డల కొరకు కూడా ప్రాణం పెట్టావు. నాకంటే ఎక్కువ ప్రేమ అవుతుంది, ఎక్కువ బాధ్యత అవుతుంది. ఆ విషయం తెలుసా మనకి? తల్లిదండ్రులుగా మనకంటే మన పిల్లల విషయంలో దేవునికి బాధ్యత ఉంది అని నమ్ముతున్నావా? చాలాసార్లు మనం నమ్మం. దేవుని నమ్మామంటాం కానీ నమ్మామనుకుంటున్నాం. మనం అనుకుని మనం మోసం చేసుకుంటాం, కానీ నమ్మలేము. అవునా కదా? నమ్మితే ఏం చేస్తాం? అప్పగించేసుకుంటాం దేవునికి సలహాలేమో కదా. కాబట్టి దేవునికి సలహాలు ఇస్తారు. దేవునికి నమ్మితే అప్పగించేసుకుంటాం. దేవుని నమ్మితే నీ క్షేమం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నీ చేతిలో లేదు. ఈ సత్యం నీకు అర్థమైతే నీ పిల్లల్ని గుడ్డిగా ఎవరికి చూపిస్తావు? దేవుని అప్పగిస్తాం. ఎందుకంటే వారి క్షేమాన్ని విచారించవలసింది మనం కాదు, ఎవరు? దేవుడు. ఆయన చేతిలో ఉంది వారి క్షేమం. నీకంటే యోగ్యమైనటువంటి రీతిలో వారిని దేవుడు పెంచుతాడా లేదా? చెప్పండి. మనం పెంచిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే ఆయన ఆలోచనలు అన్నారు లేదా? దేవుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఆయన ఉద్దేశాలు మన పట్ల అంత అధికంగా ఉన్నాయి. ఈ విషయం మనం నమ్మాలి. నమ్మితే విద్యార్థులు అనుకుంటాం. ఇప్పుడు నమ్మాలి అంటే దేవుడిని నమ్మి మన ముందుకి సాగాలి అంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి చెప్పగలుగుతా? దేవుడిని నమ్మాలి వెంబడించాలంటే కొన్ని మాటలు చెప్తే ఊహిస్తాను. ఏం చేయాలి? ఏం చేయాలి? సిలువ ఎక్కువ ముందు ఒకటి చేయాలి. ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని అప్పుడు తన సిలువను ఎత్తుకోవడం కష్టం. దేవుడు చెప్పిన ప్రాసెస్ రైట్ ఉంటుంది వరుస క్రమంలో. ఉపేక్షించుకోవాలి మొదట. ఉపేక్షించుకోకుండా ఆయన సిలువను ఎత్తుకోవడం కష్టం. ఆయన సిలువను ఎత్తుకోకుండా ఆయన వెంబడించడం కష్టం. ఆయన వెంబడించకుండా ఆయన స్వాతంత్రంలోనికి రావడం కష్టం.
కాబట్టి దయచేసి గమనిద్దాం. ఇవన్నీ నమ్మకుండా జరగవు. అవునా? నమ్మితే ఏం చేస్తాం? దేవుని నమ్మితే ఆయన మాటకు లోబడతాం, మళ్ళీ మనం ఉపేక్షించుకుంటాం కదా. ఇప్పుడు ఉపేక్షించుకోలేకపోతే నేను తల్లిని లేదా తండ్రిని అడుగు అనుకో, నేను ఉపేక్షించుకుంటే నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఎవరికి అప్పించాలి? నువ్వు ముందు పక్కకి వెళ్ళకపోతే చెప్పాలి. మన పిల్లలు మనం పెంచుతున్నాం కానీ మనం మెయిన్ యాక్టర్లో ఆయన సైడ్ యాక్టర్ చేస్తాం. ఎవరిని? దేవుడినేమో సైడ్ యాక్టర్ చేస్తాం, మనం మెయిన్ యాక్టర్లు అవుతాం. అట్లా మన మెయిన్ యాక్టర్లు అయితే ఆయన చూస్తూ ఉంటాడు కదా. ఆయన మెయిన్ యాక్టర్ అయితే మనం చూడాలి. మోషే అన్నాడు దేవుడు, మోషే నువ్వు ఊరక నిలిచి కనిపెట్టు. ఊరక నిలిచి కనిపెట్టడం అంటే విశ్వాసంలో ఆఖరి విన్యాసం అంటారు. ఏంటది? విశ్వాసపు మెట్టిలో ఆఖరి మెట్టు ఏంటది? ఊరక నిలిచి కనిపెట్టడం. అది ఎంత కష్టమో తెలుసా? అనుభవంలో ఉన్నవాడికి అర్థమవుతుంది అది ఎంత కష్టమో అన్న సంగతి. ప్రాక్టీస్లో ఉన్నప్పుడే అర్థమవుతుంది, లేకపోతే చాలా సులువుగా చెప్పేస్తాం. చాలా సులువుగా వాక్యాలన్నా అంతే కష్టం. వాక్యాలు అప్ప చెప్పడం లేదు, వాక్యాన్ని జీవించడం లేదు. మైగా చెప్తారు అనేకసారి దేవుని బిడ్డలు వారి జీవితాల్లో వారు జీవించి బోధించిన వారు. ఇందాక అక్క చెప్పారు కదా, మరి అయ్యగారు అమ్మగారు ఆ ప్రేమ ఉండడం వలన మా అందరిలోకి ఏమొచ్చిందంట? ఆ ప్రేమ వచ్చింది. ఆ ప్రేమ ఏంటో తెలుసా? ఏంటా ప్రేమ? దేవుని ప్రేమించడమే. దేవుని ప్రేమించడంలో వచ్చింది. దేవుని అంటే ప్రేమ అంటే వాళ్ళకి ఒక్కరినొకరు ఎక్కువ ప్రేమించుకోవడం కాదు. దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పాలి? దేవుని ప్రేమించినప్పుడు దేవుని కంటే ఎవరు ఎక్కువ? ఇప్పుడు అయ్యగారు అమ్మగారిని ప్రేమించిన దానికంటే, అమ్మగారు అయ్యగారిని ప్రేమించిన దానికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించారు? దేవుని ఎక్కువ ప్రేమించారు. అందుకే అది సాధ్యమవుతుంది. అందుకే తన పిల్లల్ని ఎక్కువ ప్రేమించిన దానికంటే దేవుని ఎక్కువ ప్రేమించినప్పుడు అది సాధ్యం. అర్థం చేసి ఉపేక్షించుకో మన సూత్రంలోనే చాలా మరణం ఉంది. దేవుడు చెప్పినటువంటి ఉపేక్షించుకోమనేటువంటి ఆ సూత్రము మనందరం దాన్ని అభ్యాసం చేయాలద్దా? మనం ఉపేక్షించుకోకపోతే చెప్పాలి. దేవుని ప్రేమించడం సాధ్యం కాదు. సిలువను ఎత్తుకోవడం సాధ్యం కాదు. నిన్ను ఉపేక్షించుకోకుండా సిలువను ఎత్తుకోగలవు? కష్టమైన పరిస్థితులు ఏం చేయాలి? నాకు చదివి చెప్పారు తల్లి గురించి. అది ఎంతమందికి ఏడ్చారో ఆ సందర్భం వెళ్ళినప్పుడు ఎంతమందికి కన్నీరు వచ్చింది? 5 కుమార్తెలు ఏం చేసిందామె? మిషనరీగా పంపించినప్పుడు చాలా భయంకరమైనటువంటి దేశం అది, చంపేస్తున్నారని తెలిసి ఏం చేసింది? 5 పిల్లల్ని పంపించింది. 5వ పిల్ల కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు తను అయ్యో నేను ఇంకా పిల్లలు కనలేకపోయినా ఏడ్చిందంట. తర్వాత తాను పెడతాను అందంట. ఏంటి నువ్వు వచ్చావంటే వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పింది? ఆ పిల్లలు 5 మరి విజయనా దేశానికి పంపించాం, 5 చనిపోయారు. అక్కడికి వాళ్ళు నాకు ఇంకా 5 పిల్లలు చనిపోయారు, అందుకే నేను ఎవరో లేదు నేనే వచ్చాను అన్నప్పుడు ఈ 5 చంపిన వాళ్ళే అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళలో దేవుని కార్యం జరిగిందా లేదా? ఆ తల్లి ఆ సమర్పణకు రావడానికి తల్లి తాను ఉపేక్షించుకోకుండా రాగలదంటారా? రాగలదా? ఇప్పుడు నేను ఆ మాట విన్నప్పుడు నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆ లోతైన సమర్పణ మా సన్ని వివాహమైనప్పుడు అంటే ఇక్కడ చెప్పాను కదా, ఆ అనుభవంలో ఉన్నవాడే కదా ఆ బాధ ఏంటో ఆ లోతు ఏంటో అర్థమవుతుంది. అసలు వివాహం అన్నప్పుడు అయ్యారు
ఆ పిల్లలందరూ పెట్టిన నేను అనుకోలేదు ఏంటంటే నా ఇష్టం కాదు, వాడి చదువులు నా ఇష్టం కాదు, వాడి జీవితాలు నిర్ణయించడం అది నా ఇష్టం కాదు. అది ఎవరు? దేవుడు, దేవుని బిడ్డలు. ఇంక వాళ్ళ మీద ఏ కట్టను మనకు చేయదలుచుకోలేదు, చేయలేదు. వాళ్ళ ఉద్యోగాలు కూడా చిన్న చదువునప్పటి నుంచి కూడా ఏది నా కట్టడం కాదు అనేది నా నిర్ణయం. ఆ పెళ్ళిళ్ళు దేవుని బిడ్డలు ఇష్టానుసారంగా జరగాలి. కులాలు ఉండకూడదు, కట్నాలు ఉండకూడదు, కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ పెట్టుకున్నాను, దేవుడు దైవంగా అవన్నీ జరిగించారనుకోండి. కాబట్టి నైన్ వివాహం అన్నప్పుడు సరే నాకు దేవుని బిడ్డలు ఎలా అయితే నేను ఒకటే ప్రార్థన చేస్తానంటే, ప్రభా అది చిత్తమైతే ఆ పాప అంటే మన దేశం అమ్మాయి కాదు కదా, ఎక్కడైతే ఇవ్వగలనో ఓకే అక్కడికి ఉంటుంది, దేశం అమ్మాయి కాదు, నువ్వు ఎలా అనుకోవచ్చు అనిపించి నేను ప్రార్థన చేశాను. ప్రభా నీ చిత్తమైన అమ్మాయి 2 సంవత్సరాలు ఇప్పుడు ఉండిపోయేలా చెయ్యి, మన వీళ్ళతో బైబిల్ కాలేజ్ పిల్లలతో కలిసిపోవాలి అని కొన్నిసార్లు కూడా చెప్పాను మీరు. అలా ప్రార్థన చేస్తున్నాను. అనుకోకుండా కొన్ని పరిస్థితులు బట్టి ఆ పాప ఉండిపోవడం జరిగింది. ఎయిర్పోర్ట్లకు కూడా వెనక్కి వచ్చింది. ఫ్లైట్ టికెట్ తీసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చింది. సరే దేవుడు ఆశ్చర్యకరంగా చేశారు. సరే అప్పుడు ఇంకా దేశం వెళ్ళాలి, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇక నిశ్చయిత అయిపోయింది, ఆ దేశం వెళ్ళాలి. శ్రీలంక పరిస్థితులన్నీ కొన్ని తెలుస్తూ ఉన్నాయి. అప్పుడు ఇలాంటి పరిస్థితులు అంట చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. అక్కడికి వెళ్తే వీళ్ళు ఎంత నా వాతావరణం అంతా వేరుగా ఉంటుంది, మరి వేరే మాటలు ఉండడం ఎలా కష్టం అని అవన్నీ తలుచుకుంటాను. ఇంకా ఆ పిల్లవాడిని అక్కడ పంపించాలి అని అనుకున్నప్పుడు ఆ రాత్రి అంతా నిద్రవాలి, ఆ రాత్రి అంతా పట్టుకోవాలి. ఏడుస్తాడమ్మా ఏంటి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఏడుస్తున్నాను. అయితే దేవుడు ఒక మాట ఇచ్చారు, ఒక్కడే ఉండాలి అక్కడ, ఎవరు ఉన్నారు వెళ్ళడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అక్కడ సేవ చేయడానికి అంత ఆత్మీయతలు ఇంకా ఎదిగిన పరిస్థితులు ఒకటి లేవు. నాకంటే ఇంకా వాళ్ళు సేవ చేయడానికి ఆ మినిస్ట్రీలో నిలబడి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటానికి తగిన సంసిద్ధతలో నాడు లేదు అని నేను బాగా ఏడుస్తున్నాను. అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తర్వాత అనుకున్నటువంటి దేవుడు మాట ఇచ్చాడు, అతనికి నేను తండ్రినై ఉంటాను. అతడు నాకు సెలవు ఇచ్చినటువంటి వాగ్దానం, దావీదుతో మాట్లాడిన మాట, ఆ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఇంకా మనసుకి నువ్వు నా తండ్రిగా ఉంటాను అన్నమాట చాలు. ఇక ఏ పరిస్థితి నువ్వేం చేసుకుంటావు చూసుకుంటాం. ఒక అంటే కొన్నిసార్లు అప్పగించుకుంటాం, కానీ కొన్ని సందర్భాలలో వచ్చు మనసు ఏమైంది మళ్ళా వాగ్దానం దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు నిశ్చయత నెమ్మది వచ్చింది. కాబట్టి దాని మీద ఆ సాక్షి విన్నప్పుడు ఆ సమర్పణలోనికి అతనే సమర్పణలోకి వెళ్ళింది. కొంచెం కష్టాలు పడతాడు, అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు పడతాడు, దానికి అవన్నీ ఎదుర్కోవాలా అనేటువంటిది కొంచెం భయం వచ్చింది. కానీ ఆ తల్లి ఎలాంటి సమర్పణతామే నిలవబడింది. కాబట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేది, దేవుని హస్తాలకు మనం అప్పగించుకోవడం అనేది అది ప్రాక్టీస్లో చాలా ఎలా ఉంటుంది, అది కష్టంగా అనిపిస్తుంది. కానీ అది అభ్యాసం చేసుకున్న వారికి మాత్రం అది ఎలా ఉంటుంది, అభ్యాసం చేసుకున్న వారికంట సాధారణమైన పనులు చూడండి. కష్టంలో మనం ఏం చేస్తాం, సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సులువు అవుతుంది. అది అభ్యాసం చేసుకుంటున్నప్పుడు అది సులభం అవుతుంది. కాబట్టి భక్తిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చెప్తారు ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. బాబు చిన్నప్పుడు మేము నర్సాపురం వెళ్ళిన కొత్తలు అనమాట. వాడు 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్ చదువుతున్నప్పుడు నేను సెలవుకి వెళ్ళి వచ్చేటప్పటికి 10 పక్కన అయిపోతుంది. నేను వచ్చేటప్పటికి 10 అలా టైం అయినప్పటికి మా పక్కన అంతా హిందూ వాతావరణం అదంతా. ఆ హిందువులకి టీవీలు ఉంటాయి కదా, ఆ టీవీలు ముందుకి కూర్చున్నవాడు, వాళ్ళతో పాటు కూర్చొని సినిమాలు చూసేవాడు. ఆ విషయం నాకు తెలిసినప్పుడు చాలా బాధ అయిపోయింది నాకు. ఆ హిందూస్ వాళ్ళందరూ చాలా గౌరవించేవాడు. నాకు భక్తి తెలియదు, కానీ
మరి వాళ్ళు కూడా అమ్మగారు అమ్మగారిని పిలిచేవాడు. వాళ్ళకి ఆ పిలుపులు అలవాటు ఉండదు. అమ్మ అని పిలిచేవాడు. వాళ్ళు కూడా మా సంఘస్థులు పిలిచిన వాళ్ళు కూడా అలా పిలిచేవాడు. అయితే వీళ్ళు చూస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, సినిమా చూస్తున్నాడు, టీవీ చూసి సినిమా చూస్తున్నాడు. చాలా బాధ అయిపోయింది. అది చెప్పాను, చాలా ఏడ్చారు దగ్గర. అంటే అనుకున్నాను ఏంటంటే, ప్రభావ నా బిడ్డ భయంకరంగా బ్రతకాలనుకుంటున్నాను నేను అనుకుని ఆశ నాలో ఉంది. అది నీకు భయంకరంగా బ్రతకడం అనుకుంటే వాడి భూమి మీద వచ్చేది. ఇదే ప్రాబ్లం తీసుకున్నాను. అలాంటి పిల్ల నడవదు. నీకు ఇష్టంగా బ్రతుకుతాడు అనుకుంటేనే కొంచెం, లేకపోతే ఒకవేళ నీకు మనకు తేలేదు అనుకుంటే వాడు అవమానకరంగా బ్రతుకుతాడు అనుకుంటే మాత్రం భూమి మీద వచ్చు. నా తప్పు నాకు తెలియదు కానీ అట్లా అప్పగించుకుని దేవుడి క్రియేట్ చేయాలి. దేవుడు ఆశ్చర్యకరంగా అప్పగించి మనం ఆయనకి మనం అప్పగించుకోగలిగినప్పుడు ప్రభు ఆశ్చర్యకరంగా ఆయనే మనల్ని చెప్పండి రుద్దుతాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి ఇంకా విషయాలు మనం గ్రహించాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి, మన కుటుంబాన్ని అప్పగించుకోవాలి. దేవుడికి ఉపయోగకరమైన రీతిలో మన జీవితాలు మన బిడ్డలు ఉండాలి అనేటువంటి ఆశ. కాబట్టి దేవుని ప్రేమించే కుటుంబంగా మనం ఉండాలి. మన పిల్లలు మనం ప్రేమించామనుకోండి, మన దేవుని మన కోసం చెప్పాలి. ఏం చేస్తామంటే మనం దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, లేకపోతే భార్యను ప్రేమిస్తాం. ప్రేమించడం అనట్లేదు, ప్రేమించాలి. కానీ ఎవరికంటే దేవుని కంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువ మన హృదయంలో స్థానం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయలేం. దేవుని జనరల్స్గా అడిగారంట వాళ్ళ తల్లిని, నువ్వు పాపం అంటే ఏంటి అని. పాపం అంటే ఏంటి అంటే అప్పుడు చెప్పారంట, దేవునికి నీకు మధ్యలో ఏది అడ్డంగా ఉందో అదే పాపం అన్నారు. అందుకే మత్తయి సువార్తలో 4 సువార్తలో రాశారు కదా, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇళ్ళు, ఆస్తులు అంతా ఇష్టంగా లేదా, ప్రాణంతో సహా ద్వేషించేవాడు నాకు, ప్రేమించేవాడు నాకు పాత్రుడు మాట. పాపాన్ని ప్రేమించకూడదు అనుకుంటున్నాం మనం కదా. పాపాన్ని అయ్యా చెప్తారు, లోకం అంటే చదువులు. అందరిలో ధనాన్ని గురించి చెప్తున్నారు ఏదైనా ఏమి సంపాదించాలి అనేది. రెండవది ఏంటి, ఏం చదివించాలి. రెండవ భాష ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎలాగానే ఎవరైనా గమనించండి, నాకు బాగుంటుంది. అది ఇంటర్మీడియట్ చదువుతూ మానేసింది, నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు అలా పిల్లలు అడుగుతుంది, ఏం చదువుతున్నాం అడుగుతుంది. ఎవరు చూసారు, ఎవరు అడిగినా ఏమడుగుతారు, ఏం చదువుతున్నాం. ముందు మెయిన్ ప్రశ్న, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చదువు ముఖ్యమే కాదట్లేదు, కానీ భక్తి కంటే మనకు మెయిన్ అవ్వకూడదు. కొన్నిసార్లు అదే మనకు ఆటంకం. చెప్పండి, అది ఎక్కువ ప్రేమిస్తే అదే మనకి ఏమైపోతుంది, ఆటంకం అయిపోతుంది. ఆ సినిమా చూడకూడదు అనుకుంటున్నాం, లేకపోతే పాపం చేయకూడదు అనుకుంటున్నాం, ఇవన్నీ చేయకూడదు అనుకుంటున్నాం. ఇది కూడా పాపమైనా కదా. ఎప్పుడు పాపం అయిపోద్ది, కొన్ని బంధాల గురించి రాశారు దేవుడు. తల్లి, తండ్రి, అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇవన్నీ బంధాలు. ఇవి కూడా ఇప్పుడు దేవునికి మనకి అడ్డం వచ్చినప్పుడు ఏమిటి, అది కూడా పాపమే. ఈ విషయం తెలుసుకున్నాము మరి, అది కూడా పాపమే. అబ్రహాంకి దేవునికి మధ్యలో వచ్చారు, ఇస్సాకు వచ్చారు కదా. ప్రభు అంటారు, నేను ఒక్కడైనా కుమారుడు నాకు, నీవు ప్రేమించి ఇస్సాకు అంటాడు. నీవు ప్రేమించి ఇస్సాకు అనగానే కరెంట్ వెళ్ళింది. వారికి అబ్రహాం అనగానే వెళ్ళింది ఆయనకి. నీవు ప్రేమించి ఇస్సాకు అనగానే దేవునికి నాకు మధ్యలో ఎవరు వచ్చేసారు,
స్టార్ట్ చేసి వెంటనే ఇమీడియట్లీగా నిర్ణయం తీసేస్తున్నాడా లేదా? ఆలస్యం చేశాడా? చెప్పండి. కడవ చేసినట్టు అబ్రహాం ఎక్కడైనా దేవుడు చెప్పిన వెంటనే ఎక్కడైనా కడవ చేసినట్టు లేదు. వెంటనే ఏం చేశాడు? వెంటనే లేచాడు. వెంటనే ఆ కట్టెలు నిలుచుకున్నాడు. ఆయన చేసేసుకున్నాడు ఆ పనులని. కాబట్టి చక్కచక్క పనులని. ఎందుకంటే దేవునికి నాకు మధ్యలో అడ్డుపడేది అడ్డుగా ఏది ఆ ముద్ర వేసుకోవడం ఆయనకి. కాబట్టి ఎంతమంది నా ఆశలు ఉన్నాయి మనకి? దేవుని ప్రేమించి అనుభవం. ఎందుకంటే దేన్ని ఎక్కువ ప్రేమించినటువంటి అనుభవం సందర్భంలో మనం ఏమొస్తుంది తెలిసి కొడుకు చిన్నప్పుడు అనుకున్నాం కదా కానీ ఏమని అసలు నీ పని కనుక లేకపోతే ఏమండి తీసే భూమి మీద నుంచి అలాంటి బిడ్డ వద్దు అని అడిగాను కదా. మన సందర్భంలో వచ్చేటప్పటికి కొంచెం ఆ రోజంతా కొంచెం స్ట్రగుల్ అయింది నాకు కదా. ఒక రోజంతా బయట అంతా ఏడ్చాను. 4 గంటల వరకు ఏడుస్తా ఉన్నాను. దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకున్న తర్వాత అప్పుడు ధైర్యం వచ్చింది. ఓకే దేవుడు అని బలపరిచిన తండ్రిగా ఉంటానన్నాడు కదా. అన్ని విషయాలు ఆయనే నేర్పించుకుంటాడు. ఆయన పని కొరకు వాడుకుంటాడు అని నా నమ్మకం, ధైర్యం. కాబట్టి మరి మనము గ్రహించాలి. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని కుటుంబాల గురించి కదా. అందులో మోషే తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యోకెబెదు. ఆ కుటుంబాన్ని మనం చూసినట్లయితే వారు దేవుని అవసరతను గుర్తించినటువంటి కుటుంబంగా ఉన్నారని దేవుని కొరకు పెంచియాలి కదా. మోషేని దేవుని కొరకు పెంచింది. విశ్వాసం లేకుండా అది సాధ్యం కాదు. అవునా? విశ్వాసంతో 3 నెలలు ఆ చంటి బిడ్డలు పెంచడం అంటే చాలా కష్టం కదా. పిల్లవాడి స్వరం వినపడకుండా పెంచడం అంటే చాలా కష్టం. సాధారణంగా మనకి మన డబ్బులతో మన ఉద్యోగాలతో బ్రతకడం మనందరికీ అలవాటు. ఎంత బ్రతుకుతున్నాం చెప్పండి. నెల వచ్చే జీతాన్ని చక్కగా క్యాలిక్యులేషన్ చేసుకుంటా దాని ప్రకారం సెట్ చేసుకుంటాం జీవితాన్ని కదా. దేన్ని బ్రతుకుతున్నాం చెప్పండి. మన ఉద్యోగాలు మనకు వచ్చే ఆదాయాలను బట్టి మనం జీతాలను బట్టి మనం బ్రతుకుతున్నాం. మరి దేవుడు ఏం చెప్పారు? మనం ఎలా బ్రతకాలంట? విశ్వాసాన్ని బట్టి. మా అమ్మగారు తాతగారు కూడా ఉద్యోగాలను బట్టి బ్రతుకుతున్నారు ఆ సందర్భాల్లో కదా. ఉద్యోగాలతో వారి జీతాలతో వారు బ్రతుకుతున్న పరిస్థితులలో మరి మామూలుగా గ్రహించాలి విషయాన్ని. ఏమని మనం ఏదో మిస్ అవుతున్నాం ఈ సమృద్ధిలో. ఉద్యోగాలు చేస్తూ రూపంగా బ్రతుకుతున్నారు. దేవుని కొరకే బ్రతుకుతూ ఉన్నారు. వారు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎక్కువ శాతం దేవుని కోసం ఖర్చు అవుతూ ఉన్నారు. దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈ జీవితంలో మిస్ అవుతున్నామనే సంగతి వారికి అర్థమయ్యి ప్రార్థన చేశారు కదా. మరి ఈ జీవితంలో నేను ఏదో మిస్ అవుతున్నాను. నాకు అందులోని నాకు మీద కావాలి. కావాలి ఆత్మీయత నాకు కావాలి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్పారంట, ఉద్యోగాలు వదిలి సేవలోకి విజయవాడ వెళ్ళి సేవ చేయమని ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి వారు సేవలోకి వచ్చిన తర్వాత అప్పుడు విశ్వాసం అనేది ఏంటో అప్పటికి విశ్వాసం తెలియదు కదా. విశ్వాసం ఏంటో తెలియదు. సేవలోకి వచ్చాక విశ్వాసాన్ని వారు నేర్చుకున్నారు. విశ్వాసంతో బ్రతకడం నేర్చుకున్నారు. చాలామంది మనం మరి రక్షించబడిన వారు ఉన్నాం కానీ విశ్వాసం అనేది ఏంటో మనకు తెలియదు. ఎంతమంది తెలిసి విశ్వాసాన్ని నేను సాధన చేసుకుంటున్నానని. విశ్వాసం అనేది ఎప్పుడు ఏ సోర్సెస్ అది కంటికి కనిపించేది, కంటికి కనిపించే ఆధారాలు ఏవి
కంటికి అసలు కనపడదంట విశ్వాసం అనేది. అవునా? మన కంటికి కనిపించే ఆధారాలు కాదు. కాబట్టి మరి ఆ విశ్వాసంతో బ్రతకడం అనేది నాన్నగారు మామగారు నేర్చుకున్నాం. అవునా? ఆ విశ్వాసంతోనే వారి సహవాసాన్ని కట్టారు. విశ్వాసంతోనే మన నాయకులు ఈ సహవాస పరిచర్యను కొనసాగిస్తున్నారు. విశ్వాసం అంటే అర్థం తెలియని వాళ్ళు అనేకులు ప్రశ్నలు వేస్తారు. అదేంటి ఇదేంటి, అదేలా వచ్చింది, ఇదేలా వచ్చింది, ఎట్లా అయింది, అబ్బో ఇంత వస్తుంది అనుకునేవాడు చాలా మంది. వాళ్ళకే తెలీదు. చెప్పండి, విశ్వాసం ఏంటో, విశ్వాసంతో బ్రతకడం ఏంటో తెలియదు. కాబట్టి ఏదో ఒక సోర్సెస్ చూసుకుంటారు. ఆ సోర్సెస్ మీద ఆధారపడినప్పుడు పచ్చకామలు రావడానికి లాభమంతా. మనకి విశ్వాసం తెలియదు. విశ్వాసం తెలిసిన మనుషులు కూడా కొన్నిసార్లు మనం సింకిస్తాం కదా. అవునా కదా? అనుమానిస్తాం. ఎందుకని మనకేముంది, మనకి విశ్వాస నేత్రాలు లేవు. కాబట్టి విశ్వాసంతో బ్రతికే వారి జీవితాలు కూడా మనకి కొన్నిసార్లు అర్థం కావు. అర్థం కాకున్నప్పుడు అపార్థాలు, అర్థం కానప్పుడు ఏముంటుంది, అపార్థాలు. కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ ఈ యొక్క మోషే తల్లిదండ్రులైనటువంటి అబ్రాహాము ఎక్కలేదు, వారి విశ్వాసంతో ఆ బిడ్డను పెంచారు. అప్పుడు అక్కడ చక్కని ఐక్యత కనిపిస్తూ ఉంది వారిలో. ఆ కుటుంబంలో చక్కని ఐక్యత. ఆ తల్లి, తండ్రి, మిరియాము కొంచెం వయసు వచ్చింది. వీరందరూ కొంచెం ఐక్యత, చక్కని ఐక్యత కనిపిస్తూ ఉంది వారిలో. కుటుంబ ప్రార్థనలు ఉంటాయి కదా. వారు చక్కగా ఒకరినొకరు సంభాషణ చేసుకుని, విషయాలను పంచుకుని, షేర్ చేసుకునే అనుభవాలు ఉండవు చాలా మంది కుటుంబాలు. ఎవరి ఇష్టం అంటే కదా. భర్త ఇష్టం భర్తది, భార్య ఇష్టం భార్యది, పిల్లల ఇష్టం అది కుటుంబం అనిపించుకున్నా. చెప్పండి, ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అది కుటుంబము కాదు. దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు కూడా, సంఘములో మనం ఉన్నప్పుడు విశ్వాసం మన జీవితాల్లో మన ఇష్టం మనం చేసుకుంటే కుటుంబము. ఈ చిన్న కుటుంబాలన్నీ కలిపి ఒక పెద్ద కుటుంబంలో కలవాలి రేపు. అదే సార్వత్రిక సంఘం కదా. మన చిన్న చిన్న కుటుంబాలు ఇక్కడ కలిసాం, ఈ సంఘంలో ఇక్కడ సంఘంలో కలిసాం. మరి ఇది ఒక పెద్ద కుటుంబం అయింది. ఈ పెద్ద కుటుంబాలు కలిసి కదా ఎక్కడ చేరాలి, అక్కడ చెప్పాలి కదా, సార్వత్రిక కుటుంబంలో చేరాలి. సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘము దేవునితో, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలతో కలిసి యుగ యుగాలు నివాసము చేయాలి. ఈ ఐక్యత, ఈ అనురాగం అనేది కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మర్మం. ఆ మర్మాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఆ మర్మం మనకి అర్థమవ్వాలి అంటే, అందులో మనకి ఏకమవ్వాలి అంటే మనలో ఏమనకూడదు, స్వచ్ఛతాలు ఉండకూడదు. అందుకే ఏం చెప్పాడు దేవుడు, విశ్వాస మూలంగానే నడిచే అనుభవాలు, బ్రతికే అనుభవాలు మనం నేర్చుకున్నప్పుడే ఆ సార్వత్రిక చెప్పాలి ఆ కుటుంబంలోనికి చేరాలి అంటే దానికి నీతి మంతుడు ఎలా బ్రతకాలని చెప్పాడు దేవుడు. దేవుడు నిర్దేశించిన ఒక మార్గం విశ్వాస మార్గంలోనే. ఇష్టం వచ్చినట్టు సెల్ఫీతో నువ్వు బ్రతికితే వెళ్ళలేవు అక్కడికి. వెళ్ళమా? కుటుంబంలోనే కుదరట్లేదు ఐక్యత. చెప్పండి, అవునా? సొంత ఇష్టం ఉన్నప్పుడు కుటుంబంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మళ్ళీ 6 నెలలకి విడాకులు అంటారు. ఎందుకని ఆవిడ ఒక ఇష్టం, ఆయన ఒక ఇష్టం. ఎవరి ఇష్టం ఆవిడే, వాళ్ళ ఇష్టాలు అవ్వడం ఏం చేయట్లా, ఉపేక్షించుకోవట్లా, వదులుకోవడానికి ఏమవుతుంది, సమస్య స్టార్ట్ అవుతుంది. సంఘాలు కూడా చెప్పండి, దేవుడు ఏ ఉద్దేశంతో మనకు బోధిస్తున్నారు, దేవుని బిడ్డలు ఏ ఉద్దేశంతో మనకు బోధిస్తున్నారు, ఆ ఉద్దేశాలకు భిన్నమైన భావాలు మన కుటుంబాల్లో ఉంటున్నాయి, మన హృదయాల్లో ఉంటున్నాయి. అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇదే వాక్యం చెప్పాం కదా, ఏంటది, తల్లి, తండ్రి, భార్య. మా సంఘంలో ఇదే వాక్యం చెప్పాను ఒకసారి. నేను ఇంచుమించినది రిపీట్ అవుతూనే ఉంటుంది. అయ్యారు ప్రతి బోధలో కూడా ఉపేక్షించుకోమనే బోధ కూడా లేదా ఇదే వాక్యం చెప్తున్నప్పుడు ఒక తల్లికి అనుభవం వచ్చిందో అలా అయితే అంటాను వెళ్ళిపోయి నమ్మరు మొత్తం వదిలేసి ఏం చేయాలంట,
ఇక అందరూ వదిలేయాలంట, వదిలేసి వెళ్ళిపోవడం అంటాడు. అర్థమైందా అర్థమైందా చెప్పండి. వాక్యం అనుకోవాలి అంటే ఆమెలో పాతుకుపోయినాయి కొన్ని భావాలు, అవి ఉండటం వలన వాక్యం మనకి అర్థం కదా. సెల్ఫ్ ఫీల్ అనేది ఉన్నది దానివల్ల ఏం అర్థం చేసుకోలేదామే, వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. మరి ఏమైంది, అపార్థం చేసుకుంది. ఏం చేస్తుంది, అర్థం అన్నప్పుడు అర్థం కాని స్థితిలో ఏం చోటు చేసుకుంటుంది, అపార్థం చోటు చేసుకుంది. అప్పుడు చేసుకుందాం. అనేక సందర్భాల్లో సంతానం ఈ కన్ఫ్యూజన్ పెడతా ఉంటాడు. చాలా మంది విశ్వాసాలు కన్ఫ్యూజన్లో ఉంటారు. కారణం ఏంటి అంటే బాబు చెప్పిన మార్గంలో వారు అడుగులేదు. మన సొంత మార్గాలు ఉన్నాయి, మన సొంతమైన మార్గాలు, మన సొంత చిత్తాలు, మన సొంత ఇష్టాలు. అది పాపం కింద అనిపించదు కదా, అనిపిస్తుందా? పాపం కింద అనిపించదు. అది తప్పు అనుకోవట్లా, పాపం అనుకోవట్లా. కానీ దేవుని చిత్తానికి ఎప్పుడు వెలపలే, అవునా కదా. ఎప్పుడు ఎక్కడ ఉంచుతండి, దేవుని చిత్తానికి దూరంగా ఉంచుద్ది. ఏంటది, స్వచిత్రమైనటువంటి అబద్ధాలు మానేసాం, అబద్ధాలు మానేసుకుంటాము. కొట్టాలి అక్కడ కదా, దొంగతనం అంటే మానేసుకుంటాం అంతేనా. పొరుగుడే దొంగతనం చెప్పి మానేసుకుంటాం, కానీ దేవుడికి మాత్రం దొంగలిస్తుంటాం అప్పుడప్పుడు కదా. ఇంకా అలవాటు ఉంటుంది మన మనకి, ఇతరుల వస్తువులు తీయదు కానీ దేవుడికి మాత్రం తీసేస్తారు. మరి దొంగతనం కూడా పోయిందా, గుడిగా చేసుకుని చెప్పాలి దొంగతనం పోయింది అని చెప్పగలమా. చూడండి ఇంకా ఉన్నాయన్నమాట, అవునా, అర్థమవుతుందా? సరే. కాబట్టి ఇట్లా మనలో ఈ స్వచిత్తము అంటే ఈ పెద్ద పెద్ద పాపాలు అనుకున్నాం. దొంగతనము, లేకపోతే విచారము, రక్షణ పొందడానికి ఇవన్నీ చేయకపోవచ్చు. కానీ స్వచిత్తం అనేది ఏమవుతుంది, ఉంటుందా లేదా? మన ఇష్టం అనేది, లోకాన్ని ప్రేమించే పరిస్థితులు, ఇవన్నీ నరహత్యాల విచారం ఉంటే మనలో మెడమని తెలుసు. ఇంట్లో మనలో మెడమని తెలుసా చెప్పండి, చెప్పాలి. మన స్వచ్ఛత మనలో ఉంటే మనలో మెడమని తెలుసా? అక్కడ ఏం చెప్పారు దేవుడు, నాకు పాత్రుడు ద్వేషించని వాడి నాకు పాత్రుడు. అక్కడ ఏమైనా పాపాల విషయం ఉందా చెప్పాలి, పాపాల విషయం ఉందా? అందులో పాపంగా కనిపించి ఏమైనా ఉన్నాయా చెప్పండి. దాని అక్కకొల్లి ఉదాహరణ చెప్పారు. అంటే కుటుంబాలలో తల్లిదండ్రులైన వారు బిడ్డలకు నేర్పించే విధానాలు ఏం నేర్పిస్తున్నాం, అసూయనో, ద్వేషాన్నో, కక్షనో అది నేర్పిస్తున్నాం. అలాంటి సందర్భాలు ఏం చేయాలి, తల్లే, తండ్రే, లేకపోతే భార్యే, లేకపోతే భర్తే ఏం చేయాలి, వీళ్ళమ్మని వదిలేమని కాదు, దేవునికి విరోధమైనటువంటి, దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం వల్ల అక్కడ పాపానికి చెప్పండి. కోడలికి గురించి చెప్తుంది అత్తగారు, ఏమని నువ్వు ఎక్కువ ప్రేమించద్దు, లోపైపోతావు అని ఏదో చెప్తుంది అనుకోండి. అర్థం ఏంటి చెప్పండి. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం, ఒకవేళ నా పిల్లలు ఏమైనా మంచి ఉండకపోవచ్చు, అంటే ఏదైనా మరి కష్టం కలిగించి ఉండొచ్చు, కానీ ఏం చేయాలి, ప్రేమించడం నేర్చుకుంటే. ఆ స్త్రీ గురించి మనం విన్నాం కదా, నా పేరేంటి, ధర్మప్రకాష్ గారి భార్య. ఆమె ఎంత పరిస్థితుల్లో కూడా ఏం చేసింది, సాక్ష్యం చేసేటప్పుడు చాలా ఏడ్చింది. మరి ఎంత సహనం కలిగి ఉందానే, ఎట్లా భరించుకుంది. కొన్నిసార్లు కష్టాలు మనకు చాలా మేలు చేస్తాయి. అందుకే నీతిమంతుడంట కష్టాలను పరిగెత్తికెళ్ళి కౌగులించుకుంటాడంట. కష్టాలంటే ఎవరికి ఇష్టం కదా,
బాబోయ్ సోదరులకి సమస్యలు వద్దనుకున్నాం. కానీ కష్టాల్లో మనం నేర్చుకునే పాఠాలు చాలా గొప్పవి, చాలా చాలా గొప్పవి. ఒకసారి నేను కూడా కొన్ని మనుషులు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని సమస్యలు, కొన్ని నిందలు వేస్తున్నప్పుడు చాలా ఏడ్చుకుంటున్నాను. ప్రభు నేను ఏం తప్పు చేయలేదు కదా, నేను ఎవరికి నష్టం చేయలేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ నిందలు వేస్తున్నారు అని ఏడుస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడు పుస్తక సాక్ష్యం చెప్పించారు, గుర్తొచ్చింది నాకు. ప్రభు నాతో మాట్లాడుతున్నాను, అమ్మా నువ్వేం ప్రార్థన చేసావు, నేను ఏం ప్రార్థన చేశానని వెతుకుంటున్నాను. మధ్యరాత్రి 2 గంటల పెట్టుకోం అప్పుడు ఏడుస్తున్నాను. ఏడుస్తుంది దేవుడు నాకు ఏం ప్రార్థన చేసావు, ఏం ప్రార్థన చేశానో మనకు తెలియదు. కొత్త పదాలు కొన్ని చేసేస్తాయి కదా. అప్పుడు ప్రభు అంటున్నారు, మా స్వరూపం కావాలన్నావా, నిజంగానే నేను మార్గస్ పొందిన దగ్గర నుంచి నా ప్రార్థనలో కొత్త పదం అది. ఏం పదం? ప్రభు నీ స్వరూప్యం నాకు. అసలు ఆ స్వరూప్యం విలువేంటో తెలియదు నాకు, దేవుని స్వరూప్యత విలువేంటో తెలియదు. కానీ అలా కొత్త పదం కింద రోజు ప్రార్థన చేస్తాను, ఈ స్వరూప్యం నాకు. ఇప్పుడు అన్నాడు, ఏం ప్రార్థన చేశావు, ఏమడిగావు, నా స్వరూప్యం మనం అడిగావా? ఆ ప్రశ్నతో నాకు అర్థమైపోయింది ఈ కష్టాలు. ఆయన ఏంటి కష్టాలు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా నమ్మరాస్తున్నారు, ఏంటి అవమానకరంగా మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ ఉంటే ప్రభుత్వం నా స్వరూప్యం కావాలన్నాడు. స్వరూప్యం కొరకే, స్వరూప్యం నేర్పడానికి ఒకవేళ నాకు ఈ కష్టాలు అయితే నాకు భరించుకోవడానికి నాకు శక్తి కావాలి. నీ స్వరూప్యం ఏం కావాలి? అయ్యి బాబాయ్ వద్దనలా, బతుకుంటే బలుసాలు తెరచడానికి ఈ కష్టాలు మనకి వద్దనుకుందామా చెప్పండి. కాబట్టి నా జీవితంలో నేను నేర్చుకున్నది, ఆ కష్టాలు నాకు నేర్పిన పాఠాలు చాలా విలువైనవి నేర్పించింది. ఇప్పటికీ నేను అనుకుంటాను, అది ఆ కష్టాలు లేకపోతే నాకు ఈ రోజు ఈ భక్తి లేదు, ఆ కష్టాలు లేకపోతే ఈ భక్తి లేదు. కాబట్టి మరి గమనించాలి, దేవునిలో మనము ఎదగడానికి ఆధ్యాత్మికమైన సూత్రాలు మన జీవితంలో ఎన్నో పాటించాలి. కాబట్టి సౌఖ్యంగా వెళ్ళిపోవాలి, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవాలి, మన ఇష్టమే నెరవేర్చబడాలి. మన ఇష్టానికి ఏది అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా, అడిగా అడ్డం వచ్చినా, అక్కడ అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తాం, ఈ సవతల పడేస్తాం లేదా ఇసుకు కొట్టేస్తాం మాటలతోనూ, లేకపోతే చూడండి ఇసుకు కొట్టేస్తూ ఉంటారు. ఎందుకని ఏంటంటాం చెప్పాలి. మన యొక్క అర్థమవుతుందా, అర్థమవుతుందా కొంతమందికి కొత్తగా ఉంది కదా, అర్థమవుతుందా? సరే. కాబట్టి మన యొక్క చాలాసార్లు చెప్తూ ఉంటారు మన సేవకులు, ఈ సొంత ఇష్టము స్వచిత్తము సెల్ఫీలు అంటున్నారు. కానీ అది మనలో ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఎప్పుడు పోతాయంటే కొన్ని పరిస్థితుల్లో అది వాటిని పోగొట్టుకోవడానికి ప్రభు సహాయంగా వేడుకోవాలి. కాబట్టి గమనించుదాం, మన యొక్క జీవితంలో మన ఆశ దేవునికి మహిమకరంగా ఉండాలి. సద్భక్తితో బ్రతికలు ఉద్దేశించు వారికి ఏం కలుగుతాయంట, హింసలు కలుగుతాయంట. భక్తి చేద్దాము అనగా మంచి భక్తి చేద్దాం అనగా మంచి భక్తి చేద్దామా వద్దా? మన కష్టాలు వస్తాయంట, చేద్దామా? కష్టాలు మనకి మేలునే చేస్తాయి, మేలు చేస్తాయి కదా. ఒక కష్టం వెనక ఒక మేలు, ఒక కీడు వెనక ఒక మేలు. కాబట్టి మేము 7 సంవత్సరాలు చాలా చదువు, చాలా కష్టాలు, చాలా అప్పులు, సమస్యలు, చాలా ఇబ్బందులు, 30 లక్షల అప్పుల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ 7 సంవత్సరాల కష్టాలలో ప్రభు ఎన్నో ఆత్మీయ సూత్రాలు నేర్పించాడు. ఈ రోజున దేవుడు ఆ కష్టాల్లో నేను ఏంటో ఈ పరిస్థితులు అంటే నేను నా సేవకు సిద్ధపరుస్తున్నాను. ఇప్పుడు ఏంటో తెలియదు, దానికి అర్థం సేవ సిద్ధపరచడం ఏంటి, కష్టాలకి సంబంధం ఏంటో తెలియదు. సేవలోకి వచ్చాక కొంతమంది మనుషులు
వారి కష్టాల గురించి నా దగ్గర చెప్పుకుంటున్నప్పుడు ఆ అనుభవం నుంచి నేను బయటకు వచ్చిన సందర్భాన్ని దేవుడు నాకు నా అనుభవం నుంచి వారికి ఒక సలహా ఇవ్వడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అప్పుడు అనుకున్నాను, ఓ దేవుడు చెప్పిన మాట సేవకు సిద్ధపరుస్తున్నాను అన్నమాట ఇదా అనుకున్నాను. అప్పుడు తెలిసింది, నాకు ముందు తెలియదు. సో కాబట్టి గమనించాలి, దేవుని అవసరాలను తీర్చే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. దానికి తగిన సామర్థ్యతను ప్రభు నుంచి మనం ఆ సహాయాన్ని పొందుకోవాలి, ఆ సూత్రాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఆ ఏకబెద్ద గ్రామం మరి ఆ బిడ్డలు ఎంత చక్కగా నమ్మకము విశ్వాసంతో వారు ఆ బిడ్డను పెంచుకున్నారు. మరి దేవుని అందరి భయభక్తులను ఆ తల్లి ఆ చంటి బిడ్డకు నేర్పించి విశ్వాసంతోనే ఆ జబ్బపెట్టిలో పెట్టి వదిలారు. మరి అక్కడికి రాకుమార్తె రావడం, ఇంకా తర్వాత మా స్టోరీ అని మనకు తెలిసిందే కదా. కాబట్టి మళ్ళా తల్లి దగ్గరికి ఆ బిడ్డ తిరిగాడు. ఆ బిడ్డకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించింది? విశ్వాసాన్ని నేర్పించింది తల్లి. 78వ కీర్తన మాట చూస్తున్నాం, ముందు చేస్తున్నాం. 78వ కీర్తన చూడండి. ఎంతో కీర్తన 3వ అధ్యాయం. మాకు తెలిసిన సంగతులను, మా పిల్లలు మాకు వివరించిన సంగతులను చెప్పారు. యెహోవా స్తోత్రార్హత క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పారు. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగున్నట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు మీరు దేవుని నిరీక్షణ కలవారి దేవుని క్రియలను మరువకయండి. యథార్థ చూడండి, అక్కడ ఏముంది మనకి చూడండి, మా పితరులు మాకు వివరించిన సంగతులను, వారి పితరుల జీవితాల్లో జరిగిన సందర్భాలు, అబ్రహాము జీవితంలో జరిగిన సంగతులు, విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ఆ సంగతులన్నీ మోషేకి చెప్పండి. బాల్యం నుంచి ముగ్గు పాలతో ఆ తల్లి నేర్పిస్తా ఉంది దేవుని గురించినటువంటి సంగతులు, పితరుల జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యాలు, దేవుడు వివరించిన కార్యాలు, దేవుడు వివరించినటువంటి కార్యాలు, విశ్వాసాన్ని గురించిన విషయాలన్నీ రంగరించి పోస్తా ఉంది. ఎవరు? యాకోబు మోషే. చూడండి, ఇలాంటి సంగతులు నేర్పిస్తున్నాం మన పిల్లలకి. చెప్పండి, నేను అక్క చెప్పాను కదా, ఏం నేర్పిస్తున్నాం? ఒక తల్లి గురించి నాకు తెలుసు. ఆ తల్లి ఏం నేర్పేదంటే, నాకు ఎవరంటే ఇష్టం లేదు, ఆడేది కలదని చెప్పేది. వాళ్ళ మాట వినద్దు, వాళ్ళు ఏం చెప్పిన పని చేయకు అని నేర్పేది. ఆ పిల్లని చేయించేది కాదు. ఇప్పుడు ఈ రోజున ఆ పిల్ల తల్లి మీద తిరగబడుతుంది. ఏం చెప్తుంది? నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, ఏమని? ఇదిగో నా చెప్పకూడదు ఇలా మాట్లాడుతుంది, ఇలా తిరుగుబాటు చేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఈ విషయాలు ఎక్కడ నేర్చుకున్నా పిల్ల? ఈ తిరుగుబాటు ఎప్పుడు నేర్చుకుంది? బాల్యము నుంచి, బాల్య దినాలలో నువ్వు ఏం నేర్పావా తల్లికి? ఆ పిల్లకి తిరుగుబాటు నేర్పించు. ఆ తిరుగుబాటు ఎవరి మీద ప్రకటిస్తుంది? నీవే. ఎక్కడ నేర్పింది? నేర్చుకుంది. చూడండి, కొన్ని సందర్భాలు ఏం వివరిస్తున్నాం మన పిల్లలకి? విశ్వాసాన్ని గురించి వివరిస్తున్నా? ఏం నేర్పిస్తున్నా? అవిశ్వాసం మాటలు నేర్పిస్తున్నా? చెప్పండి. కొన్నిసార్లు మన విశ్వాసంలో స్ట్రాంగ్ అయ్యామనుకోండి, మన పిల్లలకి చాలా మంచి సూపర్ హీరోస్ లాగానే చెప్తాం. మన విశ్వాసంలో డౌన్ అయిపోయామనుకోండి, సేవకుల మీద, సహవాసం మీద, ఆత్మీయుల మీద, పక్కన సహోదరుల మీద ఏం పెడతాం? ఏం నేర్పిస్తాం? కాసేపేమో విశ్వాస సంగతులని చెప్తున్నాం, మళ్ళీ కాసేపేమో ఏం నేర్పుతున్నాం? నేర్పకూడదని విషయాన్ని మా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి రెండింటికి చేశాక ఏమవుతుంది? ప్రయాణిలా తయారవుతారు. దయచేసి గమనించండి, తల్లిలోనైనా మనం స్ట్రాంగ్గా ఉంటే మన హృదయాల్లో బలమైనటువంటి ఆశతో బ్రతకాలని స్ట్రాంగ్గా మన హృదయాలు ఉండగలిగినప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పిస్తాం. విశ్వాసాన్ని యాకోబు ఏం చేసింది? విశ్వాసాన్ని మంచి విషయాలు నేర్పించింది కదా.
మంచి సంగతులను విశ్వాస సంబంధమైన బోధన ఆయనకి నేర్పించింది. ఆయన పెద్దవాడైనప్పుడు దాని నుంచి కలిగిపోలేదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా దేవుని కొరకు శ్రమ పడటం నేర్పించింది. అందుకనే అక్కడ ఏమన్నాడు? ఏమంటాడు మోషే? ఐగుప్తు భోగభాగ్యం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, గొప్ప భాగ్యం అంటాడు. ఏంటంటే గొప్ప భాగ్యం. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఎవరు నేర్పారు? కలిగి యొక్క బోధ. మనం ఏం నేర్చుకున్నాం? వచ్చిన కష్టంగా ఉంటారు కదా, ఇంటికి కూర్చో నేర్చుకున్నాం. చెప్పండి, ఎదురుకు వచ్చి కష్టపడాల్సిన పరిస్థితుల్లో ఏం చేస్తాం? పరీక్షలండి, చదువుకోవాలండి అంటా ఏం నేర్పిస్తాం? తప్పిస్తాం కదా. కొంచెం కష్టపడకుండా చెప్పాలి. దేవుని కొరకు శ్రమ పడటం అనేది, ఆయనతో కలిసి శ్రమ పడిన వారే ఆయన తోడి వారసులు అంటారు. కాబట్టి ఈ మాటలన్నీ మన జీవితంలో భక్తి ఆశలు మన హృదయంలో ఉంటే, మన కుటుంబాల దేవుని మహిమ కొరకు పెరగాలి అనుకుంటే ఇవన్నీ పోషించుకోవద్దా? చెప్పండి. మోషే గొప్ప భక్తుడయ్యాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడయ్యాడు. అది ఎక్కడి నుంచి నేర్చుకుంది? ఏ భక్తుడు రావాలన్నా తల్లి ఒడిలో నుంచే. ఒక గొప్ప వ్యక్తులు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తారండి? తల్లి అమ్మ ఒడిలో నుంచే వస్తారు. కాబట్టి వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి పాత్ర చాలా విశేషమైంది, తండ్రుల పాత్ర కూడా చాలా విశేషమైనది కుటుంబంలో. కాబట్టి మన కుటుంబాల్లో దైవికమైన కుటుంబాల్లో ఉండడానికి, చక్కటి దేవునికి ఉపయోగపడే సాధనాలుగా వారు ఉండడానికి మనం వారికి బోధిస్తున్నాం. ఇది వాక్యం వింటున్నప్పుడే మన ముఖాలు మార్చుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మార్చుకుంటారు లేదా? కష్టం వస్తే, కొంచెం శ్రమ పడాల్సిన పరిస్థితులు వస్తే మనం తప్పించుకుంటే మన వాళ్ళు కూడా అదే నేర్పిస్తాం. మరి ఆయన తోడి వారసులు ఎలా ఉండగలవా? ఆయన మహిమలో మన కుటుంబాలు నిలబడగలవా? చెప్పండి. ఆశ చూస్తే ఏముంది చెప్పాలి. కొన్నిసార్లు ఆశ ఉంటుంది మనకి, మన కుటుంబాలు దేవుని మహిమ కోసం నిలబడాలి. ఆశ ఏమో వారి మాటలేమో కోటలు దాటాయంట, అడుగులేమో గడపలు దాటమన్నట్లు. అది మన జీవితంలో మన ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం, పరిశీలన చేసుకున్నాం. ఇలాంటి సమర్పణ మన జీవితంలో ఉంది. దేవుని కొరకు ఎలా సమర్పించుకున్నాం. ఒక కథ నేను కొంచెం సాక్ష్యం విన్నాను, అది చెప్పి చేస్తాను. ఒక సోదరి వరుస ప్రాంతం లేకుండా ఆమె వాళ్ళు దగ్గర తీసుకోవడానికి ఉంటున్నారు. పనులు ఎందుకు వచ్చారన్న వాళ్ళు అయితే వాళ్ళున్న ప్రాంతంలో ఎవరు రక్షణ పొందలేదనే భారం ఆమె హృదయంలో ఉంది. అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి సేవకులతో చెప్పిందంట, మా ప్రాంతంలో విశ్వప్రభులు అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సువార్త ప్రకటించాలి, మీటింగ్స్ పెట్టాలి అని చెప్పిందంట. ఆయన చూస్తే సామాన్యమైన పాత నలిగిపోయిన చేరబెట్టుకుని వచ్చిందంట. ఒక సంచి, నలిగిపోయిన సంచి ఉందంట ఆమెకి. ఎవరు మీరు విన్నాను లేదు, నలిగిపోయిన సంచి తీసుకుని వచ్చిందంట. ఆ సంచిలో చెప్పిందంట, మీటింగ్కి నాకు ఎవరు సువార్తకులు లేరంటున్నావు, మన మీటింగ్ పెట్టాలని చాలా ఖర్చు అవుతుంది కదా, అదంతా తొందరగా అయ్యే పని కాదు అని ఆ సేవకులు చెప్పినప్పుడు, లేదయ్యా నేను చాలా కాలం నుంచి ఇది ఒక దాచాను, దానికి 30,000 రూపాయలు నేను పెట్టాను. కాబట్టి మీటింగ్ కోసం వాళ్ళని విగ్రహంలో పెట్టండి, అప్పుడు ఇంకా కొంత డబ్బులు 1,00,000 రూపాయలు దాటేలాగా చేస్తాను అని చెప్పి డబ్బులు వచ్చింది. దీనికోసం మన ప్రాంతంలో రక్షణ పొందని వారు ఉన్నారు, అసలు దేవుడు అంటే ఎరుగని వారు ఉన్నారని చెప్పి ఆయన కోసం చూడబెట్టినాను. సరే, ఆయన ఆశ్చర్యం వేసింది, చూసి ఎంత వ్యక్తిగా ఉంది, ఇన్ని డబ్బులు దాచిపెట్టిందని చెప్పి ఆయన సరే వాళ్ళ సేవకులతో మాట్లాడి సరే ఏప్రిల్ నన్ను ఏర్పాటు చేశారండి. ఇక్కడి నుంచి ఆమె సంఘస్థులు అందరూ బస్సు వేసి వెళ్ళారండి. అక్కడ గౌరవులు ఇంటింటికి వెళ్ళి చెప్పిందంట, పలానా రోజున సువార్తలు. ఇంట్లో ఊళ్ళో వాళ్ళు చేసి పెట్టారంట, సువార్త పెట్టడానికి అవకాశం లేదండి. సరే ఊళ్ళో పెట్టనట్లేదు, ఊరు బయటికి వెళ్ళి పెడదాం అనుకున్నారంట. ఊరు బయటికి వెళ్ళి పెట్టడానికి ఊళ్ళో అందరికీ చెప్పిందంట, మీరు ఒక్కరు భోజనాలు వండుకోవద్దు, మీరు అందరూ వచ్చి పొద్దున్న టిఫిన్ చేయండి, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే. అంటే ఊళ్ళో ఉన్న జనాలందరూ ఎక్కడికి వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి వాక్యం విని భోజనాలు వేసి ఆ రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కూడా
ఆ తర్వాత అందులో ఒక కుటుంబం డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు దేవుని అంగీకరించి ఉన్నారు. మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని చెప్పారు. ఆ స్త్రీ చాలా సంతోషం అయిపోయిందట. భార్య ఈ కూటమిలో ఒక్క మనిషి మార్పు చెందితే చాలా అనుకున్నాను. ఒక్క వ్యక్తి మార్పు చెందాడని మా సేవకులు చెప్పిందనగా, నాకు ఇక్కడ 24 సెంట్లు భూమి ఉంది, ఆ భూమిని దేవుని వరకు మీరు వాడండి, అక్కడ మందిరం కట్టండి అని చెప్పినాడు. సేవకుడు అసలు ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం పని చేస్తావు అని అడిగితే ఎప్పుడు చెప్పిందట, నేను 4 ఏళ్ళలో పాచుకొని చేసుకుంటాను. నా భర్తకి నాకు వాళ్ళు పెట్టిన ఆహారం ఏదో పెడతారు, వాళ్ళు మనం కోళ్ళు మిగిలికి ఇస్తారు, నేను తెచ్చుకుంటాను. నా భర్తకి నా పిల్లకి ఒక పాపం దానికి సరిపోతాయి. మిగిలిన డబ్బులన్నీ నాకేం ఖర్చు లేదు. ఈ డబ్బులన్నీ ఎవరికి? దేవుని పరిచర్య కోసం. నా రక్షణ పొందలేదు, నా 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 గ్రామంలో ఎవరికి దేవుని సంగతులు తెలియవు, వారందరూ మనసు పొందాలి. దానికోసం ఎప్పటి నుంచో నాకు ఆశ ఉంది, అందుకే ఈ డబ్బులని సమకూర్చుంచాను. నాకు 24 సెంట్లు మీరు దేవుని వరకు వాడాలి. ఎలాంటి సమర్పణ అందులో కనిపిస్తూ ఉంది. ఒక పేద ఆమెకు అనుకున్నటువంటి యొక్క ధనాన్ని దేవుని వరకు ఉపయోగించడానికి సిద్ధపడిందో. ఇలాంటి ఆశ మన హృదయంలో చెప్పండి. ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించుకోవాలనే ఆశ అందులో ఉంటే ఏం చేస్తుంది? చక్కగా కూడబట్టుకుని తన కూతురికి దాచుకునేదా లేదా? అన్ని అనుకున్న ఆశ ఏంటంటే దేవుని మనకు ఉపయోగపడాలి. నా పిల్లలు, నా కుటుంబం, నాకున్న ఆస్తి, నాకున్న ధనము నా దేవుని కొరకు ఉపయోగపడాలనేటువంటి ఆశ. నిజంగా సమర్పణతో తల్లి ఆశతో ఆమె ఆశించింది. ఆమె జీవితంలో ఆ యొక్క ప్రయత్నం చేసింది. ఆ పరివర్తన చూసిందా లేదా? చూసింది. మన కుటుంబాలు, మన రక్త సంబంధాలు ఎంతమంది ఉన్నారు? ఇంకా మన కుటుంబాలు ఆశీర్వాదమైన కుటుంబాలుగా ఉండాలి అంటే అనేకులకు మాదిరిగా అనేకులను దేవుని యొక్క ప్రకటించి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అంటే మన జీవితంలో ఎలాంటి ఆశలు ఉండాలి? లౌకికమైనవా, ఆధ్యాత్మికమైనవా? ఎలాంటి ఆశలతో నింపుకోవాలి చెప్పండి. ఎలాంటి ఆశలతో నింపుకుంటే కుటుంబాలు దేవుని మహిమపడుతూ ఉపయోగపడాలి. యాకోబుతో ఉన్నాము. ఎలాంటి ఆశలతో వారు నింపబడ్డారు, విశ్వాసంతో వారు బ్రతికిన సందర్భాలు, అదే విశ్వాసాన్ని తన బిడ్డకు నేర్పింది. ఆయన ఎలాంటి గొప్ప భక్తుడయ్యాడు. కాబట్టి దయచేసి తల్లిగా తండ్రులుగా ఉన్న మనము ఒక దీర్ఘకాలీన కుటుంబాలుగా మన జీవితాలు ఉండాలి అంటే అనేకులకు మాదిరిగా మార్గదర్శులుగా మనం ఉండాలంటే మన హృదయంలో ఆశలు ఇవ్వమని ఫీల్ చేసుకోవాలి. నింపుకుంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని చూస్తామా చూడమా? దీవెనకరమైన కుటుంబాలు, మన కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తల్లులు మరి కుటుంబాలు దేవుని పరిచర్య చేస్తూ దేవునికి మహిమకరంగా మీ కుటుంబాలు వాడబడటం అనేది అంతకన్నా భాగ్యం. చెప్పాలి. లక్షలు ఇవ్వలేమంట. ఏ ఆనందం? రక్షణ ఆనందం. రక్షణ ఆనందం అంట. లక్షలు సంస్కృతి వేదికలు పాడే పాట పాట ఇప్పటిది ఇప్పుడు అంత చెప్పారు రాని పాట. ఎవరు రాని పాట? మొదటి రాట్లేదు. రాజు యేసులో ప్రతిరోజు ఆనందమే. లక్షలు ఇవ్వలేవు, రక్షణ ఆనందం. రాజు యేసులో ప్రతిరోజు. సరే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబాలు వాడబడాలి. ఆశ్రయతో
రక్షించబడిన వ్యక్తులుగా అలాంటి ఆచరణలో మనం ఉన్నాము. ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఏం ఎలా బ్రతకాలి అనే ఆశలు వల్ల విచారాలతో నింపబడుతున్నారా? దేవుని అవసరతను గుర్తించిన వారు వలన దేవుని మన అవసరాలను వాడుకునే వారి వలన మన అవసరాలకు దేవుని వాడుకునే వారి వలన దేవుని అవసరాలను ఎరిగి దేవుని అవసరాలను తీర్చే వారి వలన ప్రార్థన చేస్తున్నాను. దేవుని అవసరాలను తీర్చే వారిలో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. చాలా సమయం నుండి అవసరం చెందున్నాను. కానీ ఈరోజు మన సహోదరుడు ఇంట్లో పెద్ద శోభ మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం వలన మనకెంతో క్షేమం కదా. చాలాసార్లు కొంచెం శరీరానికి కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు. అయ్యో ఇంట్లో ఎన్నో బాధ్యత ఉండొచ్చు. కానీ మనతో ఉన్న సహోదరుడు ఒక క్షణము వాళ్ళ కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థించాలి. జానకి రామప్రసాద్ యొక్క కుమారుడు సడన్గా చనిపోయి స్వాపంలో ఉండిపోయింది కుటుంబం. మన వాళ్ళకి ఏమిచ్చి మన వాళ్ళని ఆదరించలేము కదా. ప్రభువే వారిని ఆదరించేది. ఒకరి తల్లిని ఆదరించినట్టు ప్రభువు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నాయి. మనల్ని మేలుకొల్పడానికి ఈ యొక్క ఫ్యామిలీ మార్పుడు కుటుంబం యొక్క సరైనమైన ప్రార్థన కూడుకుంటారు. మన ఆత్మను మేలుకొల్పడానికి ఈ విలువైన సమయాన్ని ఎంతోమంది సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయ్యో వచ్చిన మనం కూడా ఎక్కడ విశ్వసించదు. విశ్వాసం గురించి మనతో మాట్లాడేది కదా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారైనా యేసయ్య వైపు మనం చూస్తే మనం ఎప్పుడు పడిపోం. ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఎప్పటికీ ఓడిపోవడం అనేది జరగదు. గెలిపే కానీ ఓడిపోవడం ఉండదు. అనేకులను మనం ముందు పెట్టేది కదా. మోషే తల్లి చేసిన ప్రార్థన వారిని ఎలాగూ బలవంతులుగా చేసింది. తల్లి, నీ జీవితంలో దేవుని పాద సన్నిధిని ప్రార్థన చేయడమే నీ జీవితంలో ఒక ఆయుధంగా పెట్టుకున్నావా? ప్రార్థనా జీవితం ప్రాముఖ్యముగా నీ జీవితంలో తీసుకోగలుగుతున్నావా? దేవుని పాద సన్నిధిలో గడపటమే అబ్బా అది ఎంత మధురమైనది. అప్పుడైతే మా అమ్మగారు కూడా దేవుని సన్నిధిలో సకల సమృద్ధిలో ఉన్న ఉన్నతమైన అన్నీ ఉన్నా సరే ఆమె దేవుని కొరకు మనం ఇంకనూ అనేక ఆత్మల రక్షణ కొరకు అంటూ ఆకాంక్షతో దేవుని సన్నిధిలో అడుగులు వేసినారు. మనకి చాలా శ్రేష్టమైన మార్గములను సహవాసం ద్వారా దైవజనులు మనకి అందిస్తున్నారు.
ఇంటి సమయంలో మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను వృద్ధి పొందింప చేసుకోవాలి. మన ఆత్మను బలపరుచుకుంటే తల్లిగా, తండ్రిగా మన ఆత్మను బలపరుచుకుంటే మన కుటుంబంలో వారిని బలపరుస్తాం. ఆ తర్వాత సమాజంలో ఉన్న వారందరినీ బలపరచగలుగుతాం. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా మీకు వందనాలు, మీ సన్నిధి కొరకు వందనాలు. నీవే మమ్మల్ని బలపరచుతండి. ఆయన ఈ దినము మీ సన్నిధి మాతో ఉంచుమని, నిన్న మాట్లాడి మా కుటుంబాలు దేవులను ముద్రించుమని, నాయన మీ కొరకు బలవంతులుగా చేయమని తండ్రి మీరే కాపరి సహాయం చేయండి. ఏసైనా ఉండడును తండ్రి. ఆమేన్. చూడండి, ఈ దినం ఎంత సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారు ఎంతమంది? ఓకే, చాలా సమయం కూర్చున్నారు కదా. మీరు దేవుని సన్నిధిలో ఒక్క జనం గడుపుతా 1000 దినాల కన్నా శ్రేష్టం. ఒక్క జనం గడుపుతా. ఈ రోజంతా మీరు దేవుని సన్నిధిలో గడిపారు. బయట మీరు వెళ్ళినప్పుడు 1000 దినాల్లో మీకు గొప్ప క్షేమాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమైందా? చూడండి, చాలా సంతోషం. అయితే ఈ దినం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టారు కదా, అంటే కుటుంబం క్రీస్తు ప్రభుకి కేంద్రీకరమైన కుటుంబం. మీరు కట్టన్స్ మేము అవన్నీ పెట్టాం కానీ మీరు చూడండి చూడండి, అయితే వెళ్ళిపోదాం. కొంచెం సేపటికి మనం ఎవరిని కాదు వెళ్ళిపోదాం. ఎవరు ఉండవు ఇక్కడ. చూడండి, అయితే ఒక మాట, ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులైన వారికి నా చిన్న విశ్వాస జీవితంలో ఒక మాట చెప్తున్నాను. యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఓకే పిల్లలు, మీ జీవితంలో ఇది మీరు చేయగలిగితే మీ జీవితకాలం అంతయు ఆశీర్వాదమే, దీనిని. 2, వివాహమైన తర్వాత మన విశ్వాస జీవితంలో నాకు వివాహం అవ్వకముందే ప్రే చేసుకున్నాను. ప్రభు కృపను బట్టి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఎలా నేను నా యజమానితో ఫాలో అవ్వాలో, ప్రభా నాకు జ్ఞానమే ప్రభా, నాకు జ్ఞానమే ప్రభు అని ప్రార్థన చేసుకునేదాన్ని. కూర్చోలేకపోతే ఎవరైనా కుర్చీలో కూర్చోండి. జ్ఞానమే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. దేవుడు ఎలాగ నడుచుకోవాలో నాకు ఆయనే జ్ఞానం ఇచ్చాడు. తర్వాత గర్భవతిగా ఉన్న సమయంలో ఎక్కువ సమయం ప్రే చేస్తుండే వాళ్ళం. 7 నెలల వరకు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఉండేదాన్ని, ఫ్రాన్సిస్ అన్నయ్య ఉండేవాడు. ఇద్దరు కలిసి ప్రతి శుక్రవారం బుధవారం 11 గంటల నుండి 3 వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళమే. ఎందుకునంటే ప్రభా, బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డకి అన్ని అవయవాలు చక్కగా రూపొందాలి. తర్వాత కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమనంటారంటే గర్భంలో ఉన్నప్పుడు పొట్ట దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే పిల్లలకి అవి కూడా అర్థమవుతాయి అంటారు. కానీ నేనేమని ప్రార్థన చేసుకునేదానంటే, యేసయ్యా మా యొక్క నా గర్భంలో ఉన్న బిడ్డ, నువ్వు మాకు ఇచ్చిన ఈ బిడ్డ నీ యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డ
నీకు లోబడే బిడ్డ, నీ అంత భయభక్తులు కలిగి బిడ్డ, ఆరోగ్యకరమైన బిడ్డ నీవు ప్రభువని ప్రార్థన చేసుకుంటుందాన్ని. ఆ తర్వాత పెద్ద పాప పుట్టింది. పుట్టిన తర్వాత ఆమెను పెంచుకుంటూ ఉన్నాం. ఇంతలో సహవాసం పరిచయం అయింది. సహవాసానికి పరిచయం అయినాక మారు మనసు పొందాం. మారు మనసు పొందిన తర్వాత పిల్ల 5 నెలల పిల్లలకు మారు మనసు పొందాం. 9 నెలల పిల్లలకి ట్రైనింగ్కి వచ్చేసాం. అయితే ట్రైనింగ్లో మాకు దైవజనులు నేర్పిస్తున్న ఆ మాటలన్నీ మేము నేర్చుకుంటూ, తల్లిగా నేర్పిస్తున్న మాటలు నేర్చుకుంటూ నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఇటువరకు ఉన్న విశ్వాస స్థాయి కన్నా కొంచెం విశ్వాస స్థాయి పెరిగింది. దేవుడి స్తోత్రం అనుకున్నా. ఇంకా కొంత దేవుడి సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత చిన్నపిల్ల ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత పాప పుట్టింది. తర్వాత బాబు గర్భవతున్నప్పుడు సేవకు వచ్చాం. సేవా పరిచర్యలో అక్క చెప్పారు కదా, విశ్వాసంతో ఉండే వారి యొక్క జీవితాలు వేరు కొన్ని అన్నారు కదా. అవును, మా జీవితం అంతా కూడా కంటితో చూడటానికి ఏమి ఉండేది కాదు, చేతితో తడిని చూడటానికి ఏమి ఉండేది కాదు. నిత్యము ఏది కావాలన్నా ప్రభువుని అడగటమే. ఏది కావాలన్నా కొన్నిసార్లు పక్కలో పిల్లలు నేర్చుకుని ఏడ్చుకుంటూ ప్రభువుని అడుగుతుండేదాన్ని, ప్రభువా నా బిడ్డలకి ఈరోజు అన్నం పెట్టవా, నువ్వే కదా సేవకు పిలిచేవు, నువ్వే కదా మమ్మల్ని తీసుకొచ్చేవు, యేసయ్యా నా పిల్లలకి అన్నం పెట్టవని ఒక రోజైతే చాలా సమయం ఏడ్చా. ఎందుకంటే ఆ రోజు కొంచెం మినపప్పు ఇడ్లీ లేచి పెట్టా. మధ్యాహ్నానికి అన్నం లేదు. మళ్ళీ కొంచెం అమ్మ మినపప్పు పంపించింది. మళ్ళీ మినపప్పు రుబ్బుకోవడానికి చూస్తున్నా. మళ్ళీ సాయంత్రానికి 7 గంటల వరకు అమ్మ 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 అంటున్నారు పిల్లలు. కానీ చాలా కష్టంగా ఉంది. అలాగా ప్రతిరోజు ఇప్పటికీ ఈ పూట నిర్ణయించాం. ఈ పూట నిర్ణయించిన తర్వాత అందరికీ చెప్తున్నా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అసలు ఈ రోజు 2 సార్లు పడిపోయా. పొద్దున్నే తెల్లవారుజాము నీళ్ళు పడదాం, అన్నయ్య అన్న పట్టేస్తాడు. అన్న లేడు, ఊర్లో ఉన్నాడు. నీళ్ళు పడదామని మందిరం లోపలికి వెళ్తుంటే స్లిప్ అయిపోయి తూలిపోయి అంత దూరం వెళ్ళిపోయి నిలబడిపోయా. ఇందాక ఒకసారి పడిపోయా. అసలు నిజంగా దేవుని వాక్యం ఉంది కదా, దేవదూతలు మీ పాదములకు రాయి తగలకోకుండా వారు ఎత్తి పట్టుకుంటారు అన్నట్లు దేవుడికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మీరు అందరూ ప్రార్థన చేశారు. అసలు నాకు అలా భయం. చాలాసార్లు పడిపోయి నా మోకాళ్ళు చక్కగా నడవటానికి రావు. దాని వలన అలా పడిపోవడం అంటే చాలా భయం. అలా ఈరోజు కూడా 2 సార్లు స్టెబిలిటీ లేకుండా ఉంది. అంటే నాకు ఏదో కూలొచ్చి కాదు, నా నడంలో ఉన్న వీక్నెస్ కొంచెం, దాని వలన అది బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితి. అయితే కానీ దేవుడును మీ అందరి దేవుని దయ, మీ అందరి ప్రార్థన దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. అయితే నేనే ఏం చెప్పాలనుకున్నానంటే, కుటుంబంగా, భార్యగా, భర్తగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మనం దేవునికి భయపడి ఉంటే, దేవుని భయపడి వారిని ఏ పొరపాటు చేయాలన్నా సాహసం చెయ్యం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు అనుకుంటూ భయపడతాం. భయపడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏ చెడు ఆలోచించడానికి కూడా మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. చెడుని గురించి మాట్లాడటానికి కూడా మన జీవితంలో చోటు ఇవ్వదు. మనం అలాగా ఉన్నప్పుడు మనం ఎలాంటి వ్యర్థత్వానికి వెళ్ళలేము. కాబట్టి ఆ వ్యర్థత్వానికి వెళ్ళలేకపోవటం వలన, భయభక్తులు కలిగి ఉండటం వలన మంచి కుటుంబాన్ని కట్టగలుగుతాం. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని జయించగలుగుతాం. లోకంలో ఉన్న ఏ పరిస్థితులు వచ్చినా సరే వాటినన్నింటిని కూడా మనము జయించగలుగుతాం. ఎందుకంటే మనం సేవిస్తున్న ప్రభువు అవన్నీ జయించాడు. ఆయన జయశీలుడు, ఆయన జయించాడు. కాబట్టి మనం కూడా దేవునికి భయపడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
కానీ మా ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ఆరాధన ఉండేది. ప్రతిరోజు పిల్లలు మేము అందరం కలిసి కుటుంబ ఆరాధన చేసుకునేవాళ్ళం. ఇవి కొద్ది కాలం నుండి కొంచెం తగ్గింది. అది పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోతున్నారు, కానీ దానికి కూడా నాకు మనసు నెమ్మదిగా ఉండట్లేదు. అయితే కుటుంబ ఆరాధన అనేది చాలా అవసరం. ఏ విధంగా చేతనైనా నీ భర్త, నీవు, బిడ్డలు అందరూ కలిసి చక్కగా కుటుంబ ఆరాధన. అక్క మాట్లాడుతూ కుటుంబంలో ఉన్న వారందరూ కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉన్న కుటుంబమే కలిసిమెలిసి మనసులో కలవటం లేదు అంటే, కలిసిమెలిసి ఉండలేకపోతున్నామంటే ఇంకా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో లోపం ఉన్నది. అలా ఉండకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిగా మనము ఉన్నట్లయితే ఏ బలహీనత ఉన్నా ప్రభువే వినిపిస్తాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడటం వలన మన విశ్వాస జీవితంలో దేవుని పైన ఆధారపడటం వలన ఏ అనారోగ్యం మనల్ని ఏమి చేయలేదు. ఒకసారి చూపించేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాబలుడా, మహోన్నతమైన ప్రాంతంలో నిత్యమని వస్తున్న తండ్రి, మీ నామానికి వందనాలు. యేసయ్యా, నీ సన్నిధికి నీ బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకు వందనాలు. ఎన్నో గొప్ప సత్యాలు నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. వారు తిరిగి వెళ్ళిచుండగా మార్గమధ్య మందిరంలో మీరే కాపురిగా, దేవుడుగా, రక్షకుడుగా, రాజుగా ఉండి సహాయం చేయమని, మహిమాగత ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ప్రార్థించిన తిరిగి కలుసుకుని పర్యంతం మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కొంచెం సమాజ కార్యక్రమం నుండి వస్తున్నారు, వచ్చేసి అన్నారు, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందలేదు. సరే, మీరు చాలా సమయం ఉన్నారు. మరొకసారి ఈ